ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవాళ ఏపీ ప్రభుత్వానికి అందనుంది. ఆడుదాం ఆంధ్రలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ తేల్చింది. రిపోర్టు పరిశీలించి కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కింద 47 రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవాళ ఏపీ ప్రభుత్వానికి అందనుంది. ఆడుదాం ఆంధ్రలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ తేల్చింది. రిపోర్టు పరిశీలించి కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కింద 47 రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత మేరకు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల మీద ప్రభుత్వం దృష్టి సారించిన అనంతరం కూడా దీని మీద ఒక విచారణ చేపట్టింది. విచారణలో కూడా విస్తుగొల్పే వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆడుదాం ఆంధ్ర అంటూ మంత్రి రోజా అలాగే శాప్ చైర్మన్ మొదలు పెట్టిన ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలు సేద తీరుతారు, ప్రజల కోసం పెడుతున్నామంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలోని ప్రతి గ్రామంలో ప్రతి వార్డుల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల వేల నుంచి లక్షల్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి. దీనికి సంబంధించి సచివాలయం యంత్రాంగం మొత్తం కూడా యువత ఎక్కడుంది అని గ్యాదర్ చేశారు. యువత డీటెయిల్స్ తీసుకున్నారు. యువత ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర ఆటలో పాల్గొనేటట్లు సచివాలయం యంత్రాంగం మొత్తం కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఆడే విధంగా చేశారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే అంతా యువతని ఆడుదాం ఆంధ్రలో తీసుకొచ్చి వాళ్ళు ఆడటంలో సఫలీకృతమైన యంత్రాంగం కొంత మేరకు అవినీతికి పాల్పడుతుందంటూ కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద విచారణ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో భారీగా అక్రమాలు అవినీతి అన్యాయం జరిగిందని ఆ విజిలెన్స్ కి ఆ ప్రభుత్వం ఎండార్స్ చేసిన పరిస్థితి ఉంది. విజిలెన్స్ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి భారీ అక్రమాలు జరిగాయని నివేదిక సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి రోజా అలాగే శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈ విచారణ చేపట్టారు. విచారణలో విస్తుగొల్పే వాస్తవాలతో పాటు భారీగా డబ్బు వృధా చేశారు, డబ్బు తినేశారంటూ కూడా ఆరోపణలు వచ్చి వాటి మీద కూడా విజిలెన్స్ విచారణ చేసి డబ్బు పాడైపోయిందని కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్సీపీకి కీలక నేత అయినటువంటి రోజా మెడకు ఉచ్చు చుట్టుకుందని చెప్పుకోవచ్చు. అదే శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి ఆపై వచ్చిన ఆరోపణల మీద ఆయనకు కూడా తీవ్ర స్థాయిలో మెడకు ఉచ్చు చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదిక అయితే సిద్ధం చేసింది. డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది. అయితే క్రీడా పరికరాలు కొనుగోళ్లు అలాగే క్రీడాకారులకు పంపిణీ, పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపుల వరకు అన్ని కోణాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. పలు జిల్లాల్లో జరిగిన ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి నిధులు దుర్వినియోగమైనట్లు కూడా గుర్తించారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలో దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోట్లో తెలియాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా కోట్ల రూపాయలు సొమ్ము దుర్వినియోగం జరిగిందంటూ కూడా డీజీపీ ఆఫీస్ కి విచారణ జరిపిన ఫైల్ అయితే అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి కార్యక్రమంలో అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ ని విచారణకి ప్రభుత్వం ఆదేశించింది.
అయితే విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థకి సంబంధించి కార్యాలయంలో కూడా ఆ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాళ్ళు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ విభాగం సంబంధించిన విజిలెన్స్ విభాగం ప్రస్తుతానికి ఏదైతే అందజేసిన నివేదిక ప్రకారం అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఏమి జరగబోతుందా, అరెస్టులు కూడా జరుగుతాయా, మెడకు ఉచ్చు బిగించుకుందా అనటంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి అయింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి 119 కోట్ల రూపాయలు భారీగా అక్రమాలు జరిగాయన్నది ప్రధానంగా ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రత్యేకించి 37.5 కోట్లతో క్రీడా పరికరాలు కొనుగోళ్లు కమిషన్ల వ్యవహారం నడిచినట్లు మొదట ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అలాగే బెంగళూరు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతాలకు సంబంధించిన 6 సంస్థల నుంచి క్రీడా పరికరాలు అయితే కొనుగోలు చేశారు. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు. ఆడటం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్లు బ్యాట్లు విరిగిపోవటం, అలాగే కొంతమేరకు వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు అప్పట్లోనే పెదవి విరిచి తర్వాత ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించి టీషర్ట్లు కొనుగోలు, అలాగే అత్యధికంగా జిల్లాల్లో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్రీడాకారులు పోటీలు కొంతమేరకు తూతు మంత్రంగా నిర్వహించారు పోటీలు అని చెప్పేసి కూడా ఫిర్యాదులు చేశారు. అలాగే దారిని పోయే వారందరినీ కూడా తీసుకొచ్చి కొంతమేరకు పోటీల్లో పెట్టి సందర్భాలు ఏదైతే సంబంధం లేని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు, అలాగే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి టీములు క్రికెట్ ఆడిపించారు, వాలీబాల్ ఆడిపించారు, ఖోఖో ఆడిపించారు, ఇది రకరకాలుగా ఆటలు ఆడిపించిన నేపథ్యంలో అప్పటికప్పుడు సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఆడించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఏదైతే పోటీల నిర్వహణకు సంబంధించి కూడా 14.99 కోట్లు ఖర్చు చూపారు. విజేతలకు నగదు బహుమతుల కార్యక్రమంలో గాని కేటాయింపుల్లో గాని భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ సంబంధించిన కార్యకర్తలు, జిల్లా క్రీడా అధికారులు, కుటుంబ సభ్యులు, అనుచరులకు కూడా నగదు బహుమతులు అందజేశారని కూడా విచారణలో కొంతమేరకు తేలినట్లు తెలుస్తా ఉన్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అక్కడ క్రీడా అధికారి తన కుటుంబ సభ్యుల పేర్లు విజేతల జాబితాలో చేర్చి నగదు కేటాయించారని సమాచార హక్కు చట్టం కింద ఒకరు బయటికి తీసిన నేపథ్యంలో చాలా జిల్లాల్లో నగదు బహుమతుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయనేది ఒక ప్రాథమిక నివేదిక అయితే సమర్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారులకి టీ షర్ట్లు కొనుగోళ్లు, అలాగే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవటం, అలాగే నాసిరకం టీ షర్టులను కొని ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అందజేశారని దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకు శాప్ లోని కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించడం వల్లే ఈ కార్యక్రమం మొత్తం కూడా జరిగిందని బయటకు వచ్చిన పరిస్థితి. వీరిలో కొందరు అప్పుడు కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. విశాఖలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం కోసం చేసిన 2.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని కొంతమంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.